క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాల దైవవాక్య సందేశంలోనికి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు తల్లి శ్రీ సభ పవిత్ర గురువారాన్ని కొనియాడుతుంది. ఈరోజు ప్రత్యేకంగా 3 విషయాల గురించి మనం ధ్యానిస్తున్నాము. మొదటిది, యేసు ప్రభు తన శిష్యుల పాదములను కడిగారు. రెండవది, యేసు ప్రభు దివ్య ప్రసాదమును స్థాపించారు. మూడవది, యేసు ప్రభు యాజకత్వాన్ని స్థాపించారు. మొదటి విషయాన్ని మనం ధ్యానించేటప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యుల పాదాలను కడుగుతున్న సంఘటనను మనం చూస్తున్నాము. 13వ అధ్యాయం 2వ వాక్యంలో, యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను అని చెప్పి యేసు ప్రభును గురించి ఈ సువార్త భాగం మనకు నేర్పిస్తుంది. యేసు ప్రభు తన శిష్యులను, తనకు అప్పజెప్పిన వారిని, మనల్ని అందరినీ కూడా ప్రేమిస్తున్నారని ఈ సువార్త భాగం మనకు నేర్పిస్తుంది. యేసు ప్రభు ఈ శిష్యులను కానీ మనందరినీ కానీ ప్రేమిస్తున్నారు అని చెప్పటానికి మూలమైన కారణం ఏంటంటే, యేసు ప్రభు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నారని ఈ సువార్త భాగం నేర్పిస్తున్నప్పుడు మనం యేసు ప్రభుని ప్రేమను గురించి తెలుసుకోవాలి. యూదుల ధర్మశాస్త్రం నిర్వచించిన 10 ఆజ్ఞలను, యూదుల ధర్మశాస్త్ర బోధకులు తయారు చేసిన 613 ఆజ్ఞలను యేసు ప్రభు ప్రేమ అనే ఒకే ఒక ఆజ్ఞలో ఇమిడింపజేశారు. ఏంటి యేసు ప్రభుని ప్రేమ లక్షణాలు? యేసు ప్రభుని ప్రేమ చివరి వరకు ప్రేమించే ప్రేమ. యేసు ప్రభుని ప్రేమ శత్రువులను కూడా క్షమించే ప్రేమ. యేసు ప్రభుని ప్రేమ ఇతరులను గౌరవించే వినయము కలిగిన ప్రేమ. యేసు ప్రభుని ప్రేమ షరతులు లేని ప్రేమ. యేసు ప్రభుని ప్రేమ ప్రతిఫలం ఆశించని ప్రేమ. ఈ లక్షణాలను కలిగి మనము కూడా యేసు ప్రభులాగే ఇతరులను అందరినీ ప్రేమించాలని యేసు ప్రభు కోరుకుంటున్నారు. యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగిన అదే కడరాత్రి భోజన వేళ సమయంలో శిష్యులు తమలో ఎవరు గొప్పవారు అని తర్కించున్నట్లు లూకా సువార్తలో మనం చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు వారికి బోధించారు, మీలో ఎవరైనా గొప్పవారిగా ఉండాలంటే మీరు వారికి సేవకునిగా ఉండాలని నేర్పించారు. యేసు ప్రభు తాను దేవుని కుమారుడై ఉండి కూడా శిష్యుల పాదాలు కడిగి ఒక సేవకుని మాతృకను నేర్పించినట్లయితే ఆ యేసు ప్రభుని అనుచరులమైన మనం, ఆ యేసు ప్రభుని విశ్వాసంలో కొనసాగే మనం ఇంకా ఎంత ఎక్కువగా ఇతరుల ముందు తగ్గి లోబడి సేవకునిగా జీవించాలని మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండవది, యేసు ప్రభు దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించారు. యేసు ప్రభు ఏ విషయంలో ఆయన రాజీ పడతారు, కానీ దివ్య సత్ప్రసాద విషయంలో ఆయన రాజీ పడరని యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. 60వ వాక్యంలో మనం చూస్తున్నాము, వారందరూ యేసు ప్రభు దివ్య సత్ప్రసాదమును గురించి, తన శరీర రక్తములను గురించి బోధించిన తర్వాత వారు అన్నారు, ఇవన్నీ కఠినమైన మాటలు, ఎవరు వినగలరు అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు యేసు ప్రభు వారందరితో, మీకు అర్థం కాలేదా, మనం వదిలేద్దాం, మీకు ఇబ్బందిగా ఉందా, వదిలేద్దాం అనట్లేదు. యేసు ప్రభు చాలా ఖచ్చితంగా ఉన్నారు. తన శరీర రక్తములలో పాలు పంచుకొనని ఎడల వారికి నిత్య జీవము లేదని చెప్పి యేసు ప్రభు మనకు నేర్పిస్తున్నారు. యేసు ప్రభు తన మొదటి దివ్య పూజా బలిని అర్పించినప్పుడు, దివ్య సప్రసాదాన్ని స్థాపించినప్పుడు యేసు ప్రభు 12 మంది శిష్యులు యేసు ప్రభుని శరీర రక్తములలో పాలు పంచుకున్నారు. కానీ ఆ శరీర రక్తములలో పాలు పంచుకున్న యూదా ఇస్కరియోతు అంధకారంలోకి ప్రవేశించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, యూదా ఆ రొట్టె ముక్కను తీసుకొని వెంటనే బయటకు వెళ్ళను, అది రాత్రి వేళ. యేసు ప్రభు శరీర రక్తములను నిత్య జీవాన్ని ఇచ్చే, నిత్య వెలుగుని ఇచ్చే, ఆశీర్వాదాన్ని ఇచ్చే ఆ యేసు ప్రభు శరీర రక్తములను అయోగ్యంగా స్వీకరించిన యూదా ఇస్కరియోతు అంధకారంలోనికి ప్రవేశించాడు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయంలో చాలా స్పష్టంగా అంటున్నారు, మీరు యోగ్యముగా దివ్య ప్రసాదాన్ని స్వీకరించాలని, యోగ్యముగా యేసు ప్రభు శరీర రక్తాలను స్వీకరించాలని మనకు నేర్పిస్తున్నారు. లేకపోయినట్లయితే, అయోగ్యంగా మనం స్వీకరించినట్లయితే మనమే శిక్షా విధిని కొని తెచ్చుకుంటున్నామని చెప్పి పౌలు గారు నేర్పిస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మంచి పాప సంకీర్తనం చేసి పాపములను విడనాడి యేసు ప్రభువుతోనూ మన ఇతరులతోనూ సఖ్యపడి మనం పవిత్రముగా దివ్య ప్రసాదాన్ని స్వీకరించుకుందాం. పవిత్రమైన కార్యములు పవిత్రముగా చేయవారు పవిత్రులుగా గణింపబడుతురని సొలొమోను జ్ఞాన గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దివ్య ప్రసాదాన్ని పవిత్రంగా మనం స్వీకరిద్దాం. ఇంకా మూడవది, యేసు ప్రభు ఈరోజు యాజకత్వాన్ని స్థాపించారు.
ఈ యాజకత్వం అనేది మహా గొప్ప దానం. కానీ పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 7వ వాక్యంలో ఈ విధంగా అంటున్నారు, కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే అని చెప్పి అంటున్నారు. యాజకత్వం అనేది అతి గొప్పదైన దానం, కానీ దేవుడు దానిని మట్టి పాత్రలలో ఇమిడింపచేశారు. మేము మట్టి పాత్రల వంటి వారమని చెప్పి పౌలు అంటున్నారు. యాజకులు కూడా మట్టి పాత్రల వంటి వారు కాబట్టి వారికి మన ప్రార్థనా సహాయం ఎంతో అవసరం. వారు కూడా బలహీనులు, మేము కూడా బలహీనులము. మా కొరకు మీరు ప్రార్థించండి. ప్రత్యేకంగా మన మేత్రాసు నడిపించి మన తండ్రి గారి కొరకు, మీ విచారణ గురువుల కొరకు, గురువులందరి కొరకు మీరు ప్రార్థించండి. మట్టి పాత్రలలో దేవుడి గొప్ప నదిని ఉంచగా ఆ నిధిని వారు చివరి వరకు భద్రంగా కాపాడుకోవాలని, పవిత్రంగా జీవించాలని, ఇతరులను పవిత్రతలోకి నడిపించే గొప్ప అనుగ్రహాన్ని దయచేయాలని మీరందరూ మా అందరి కొరకు ప్రార్థించమని ఈ పవిత్ర గురువారం రోజున నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్ర గురువారాన్ని పవిత్రంగా మనం కొనియాడుదాం. యేసు ప్రభు ప్రేమ ఆజ్ఞను స్వీకరించి మనమందరితో సఖ్యపడి జీవించుదాం, ఇతరులకు లోబడి జీవించుదాం. యేసు ప్రభుని శరీర రక్తములను యోగ్యంగా స్వీకరించుదాం. మట్టి పాత్రలో నిధిని దయచేసిన దేవుడు యాజకులను ఆశీర్వదించాలని, దీవించాలని వారందరి కొరకు మనం ప్రార్థించుకుందాం. మీకందరికీ పవిత్ర గురువారం యొక్క శుభములు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.